నమస్కారం. మనం ఇప్పుడు మార్చ్ 1965 నాటి అఖండ జ్యోతి పత్రికలోకి వెళ్దాం. అందులో దాగి ఉన్న అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుందాం. ఇది కేవలం అక్షరాల కూర్పు మాత్రమే కాదు, జీవితానికి వెలుగు చూపే ఒక గొప్ప మార్గదర్శి. ఈ ప్రయాణంలోకి మనందరికీ స్వాగతం. ఈ పత్రిక సారాంశాన్ని ఒక అద్భుతమైన ఆలోచనతో మొదలుపెడదాం. ఆలోచించండి, దట్టమైన చీకటిని కూడా ఒక చిన్న దీపం ఎలా అయితే తరిమి కొట్టగలదో, అలాగే ఒక్కటంటే ఒక్క గొప్ప ఆలోచన మన జీవితాన్ని మొత్తం ప్రకాశవంతం చేయగలదంట. ఈ ఆలోచన వెనుక ఉన్న శక్తి ఏంటో ఈ విశ్లేషణలో మనం లోతుగా చూద్దాం. మరి ఇంత అపారమైన జ్ఞానాన్ని మనకందించినవారు యుగరిషి పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్యజీ. వారి మార్గదర్శకత్వమే కదా అఖండ జ్యోతికి ప్రాణం పోసింది. ముందుగా వారికి మన కృతజ్ఞతలు తెలుపుకుందాం. సరే, మరి ఈరోజు మన ప్రయాణమెలా ఉండబోతోందో ఒక్కసారి చూసేద్దాం. ముందుగా అఖండ జ్యోతిలోని అసలైన జ్ఞానం గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత మన జీవితాన్ని మార్చగల ఆలోచన శక్తి గురించి, దాన్ని ఆచరణలో ఎలా పెట్టాలి, అంటే ఆధ్యాత్మికతను మన జీవితంలో ఎలా భాగం చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఇక చివరగా ఆత్మజ్ఞానం ద్వారా మనలో పరివర్తన ఎలా తీసుకురావాలో అన్వేషిద్దాం. ఓకే, మన మొదటి విభాగానికి వచ్చేశాం. అఖండ జ్యోతి. ఈ పేరులోనే ఎంత లోతైన అర్థముందో కదా. అవిచ్ఛిన్నమైన జ్వాల అంటే ఎప్పుడూ ఆరిపోని దీపం. మరి ఈ పత్రిక ఎలా తరతరాలుగా ఆధ్యాత్మిక మార్గంలో ఒక నిరంతర కాంతిలా వెలుగుతోందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ గమనించాల్సిన చాలా ముఖ్యమైన విషయమొకటుంది. ఈ పత్రిక యొక్క అసలు లక్ష్యమేంటంటే విచార్క్రాంతి, అంటే ఆలోచనా విప్లవం. చూడండి, ఇది ఆయుధాలతో చేసే విప్లవం కాదు, కేవలం బయట పరిస్థితులను మార్చేది కాదు. ఇది మన లోపల, మన ఆలోచనల్లో ఒక సమూలమైన మార్పును తీసుకురావడం. అసలైన పరివర్తనకు పునాది ఇదే. ఆలోచనల్లో విప్లవం అన్నాం కదా, బానే ఉంది. కాని మన ఆలోచనలకు మన తలరాతను మార్చే శక్తి నిజంగా ఉందా? ఉంటే ఎంతవరకు ఉంది? ఖచ్చితంగా ఉంది. ఈ రెండో విభాగంలో మన ఆలోచనల్లో దాగి ఉన్న ఆ అపారమైన సృజనాత్మక శక్తిని ఎలా వాడుకోవాలో చూద్దాం. ఇది చూడండి, అఖండ జ్యోతి యొక్క మూల స్తంభంలాంటి సూత్రమిది. మన జీవితం మన చేతుల్లోనే ఉంది. మనం పరిస్థితులకు బానిసలం కాదు. మన ఆలోచనల ద్వారా మన భవిష్యత్తును మనమే చెక్కుకునే సృష్టికర్తలం. ఈ ఒక్క భావన మనకు ఎంత స్వేచ్ఛను, ఎంత శక్తిని ఇస్తుందో కదా. సరే, ఈ విచార్క్రాంతిని ఆచరణలో పెట్టడమెలా? మాటల్లో చెప్పినంత సులభమేనా? దీనికి ఈ పత్రిక 3 సింపుల్ స్టెప్స్ సూచిస్తుంది. మొదటిది అవగాహన, అంటే మన మనసులోకి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో వాటిని జడ్జ్ చేయకుండా కేవలం గమనించడం. రెండోది ప్రత్యామ్నాయం, ఒక నెగటివ్ ఆలోచన రాగానే దాన్ని పక్కకి నెట్టి దాని స్థానంలో కావాలనే ఒక పాజిటివ్ ఆలోచనను పెట్టడం. ఉదాహరణకి, నేనిది చేయలేను అని అనిపించిందనుకోండి, వెంటనే నేను ప్రయత్నించగలను అని మార్చుకోవాలి. ఇక మూడోది బలోపేతం, మంచి పుస్తకాలు చదవడం, స్ఫూర్తినిచ్చే వాళ్లతో మాట్లాడటం ద్వారా మనలో ఆ పాజిటివ్ ఆలోచనలకు బలాన్నివ్వడం. ఒక్కసారి మన ఆలోచనలను మనం శుద్ధి చేసుకుంటే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్నట్టు మన మనసు ఒక తామర పువ్వులా ప్రశాంతంగా వికసిస్తుంది. మన సంకల్పం దీపస్తంభంలా స్థిరంగా నిలబడుతుంది. మన జీవితం పండ్లతో నిండిన చెట్టులా సార్థకమవుతుంది. ఈ మార్పు మనకే కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచానికి కూడా వెలుగునిస్తుంది. ఇదంతా బానే ఉంది, కానీ ఇక్కడొక ప్రశ్న వస్తుంది. మన మనస్సులో జరిగే మార్పు బయట ప్రపంచంలో అంత పెద్ద మార్పును ఎలా తీసుకురాగలదు? ఈ ప్రశ్నే మనల్ని ఆలోచనల ప్రపంచం నుంచి ఆచరణ, అంటే కర్మల ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. సరే, మనసులో మార్పు బయట ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? దీనికి సమాధానమే మన ఈ మూడో విభాగం. ఇక్కడ మనం ఆలోచనలను ఆచరణలోకి, అంటే నిస్వార్థ సేవ లేదా కర్మయోగంలోకి ఎలా మార్చాలో చూద్దాం. ఇది చాలా లోతైన, చాలా శక్తివంతమైన సూత్రం. మనం చాలాసార్లు ప్రపంచాన్ని మార్చేయాలి, సమాజాన్ని ఉద్ధరించాలి అనుకుంటాం. కాని మనల్ని మనం మార్చుకోవాలన్న విషయం మర్చిపోతాం. అఖండజ్యోతి ఏం చెప్తోందంటే, అసలైన మార్పు మన నుండే మొదలవ్వాలి. స్వీయ సంస్కరణే మనం ప్రపంచానికి చేయగల అతి గొప్ప సేవ. ఎందుకంటే మారిన ఒక్క వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సహజంగానే మారుస్తాడు. ఈ 2 చిత్రాలు చూస్తే మనకు విషయం స్పష్టంగా అర్థమవుతోంది. మార్పును తీసుకురావడంలో 2 పద్ధతులున్నాయి. ఒకవైపు
ఇతరులను బలవంతంగా మార్చాలనే ప్రయత్నం కనిపిస్తోంది. ఇది తరచుగా గొడవలకు, అహంకారానికి దారితీస్తోంది. మరోవైపు స్వీయ పరివర్తన ఉంది. మనలో మనమొక దీపాన్ని వెలిగించుకుంటే ఆ కాంతి దానంతటదే ఇతరులకు దారి చూపిస్తోంది, స్ఫూర్తినిస్తోంది. అందుకే బయట మార్పు కన్నా అంతర్గత మార్పు అత్యంత శక్తివంతమైనది. స్వీయ సంస్కరణ, అంతర్గత పరివర్తన, ఈ మాటలు వినడానికి బాగున్నాయి. మరి దీన్ని సాధించడానికి ఏవైనా నిర్దిష్టమైన పద్ధతులున్నాయా అంటే ఉన్నాయి. వాటిని మనం ఈ చివరి విభాగంలో ఆత్మవిజ్ఞానంగా చూడబోతున్నాం. ఇవి కేవలం నమ్మకాలు కాదు, ఆచరణాత్మకమైన సాధనాలు. ఈ అంతర్గత పరివర్తన కోసం అఖండ జ్యోతి 4 ముఖ్యమైన సాధనలను సూచిస్తుంది. అవి: 1. స్వాధ్యాయం, అంటే మంచి గ్రంథాలు చదవడం ద్వారా మన గురించి మనం తెలుసుకోవడం. 2. సంయం, అంటే మన ఇంద్రియాలను, అలవాట్లను మన అదుపులో ఉంచుకోవడం. 3. సేవ, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఇతరులకు సహాయపడటం. ఇక 4ది ఉపాసన, అంటే ధ్యానం, ప్రార్థన ద్వారా దైవంతో కనెక్ట్ అవ్వడం. ఈ 4 మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు 4 మెట్లులాంటివి. మరి ఈ సాధనలన్నీ ఎందుకు? వీటన్నింటి అంతిమ లక్ష్యమేమిటి? కేవలం మనల్ని మనం బాగుచేసుకోవడమేనా? కాదు. దానికంటే గొప్ప లక్ష్యముంది. అది మన చుట్టూ ఉన్న ప్రతి జీవిలో ఒకే దైవిక శక్తిని చూడగలగడం. ఈ ఏకత్వ భావన మనలో బలంగా నాటుకున్నప్పుడు ఇక కులం, మతం, జాతీలాంటి తేడాలకు చోటే ఉండదు. అదే కదా నిజమైన ఐక్యతకు పునాది. ఇప్పటివరకు మనం ఎన్నో ముఖ్యమైన విషయాలు మాట్లాడుకున్నాం. ఆలోచన శక్తి గురించి, స్వీయ సంస్కరణ గురించి, ఆధ్యాత్మిక సాధనల గురించి. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒక కాంతిమయమైన జీవితానికి మార్గంగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఈ మొత్తం విశ్లేషణ సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే, శుద్ధమైన ఆలోచన, నిస్వార్థమైన సేవ మరియు క్రమశిక్షణతో కూడిన ఆధ్యాత్మిక సాధన, ఈ 3 స్తంభాల మీదే ఒక సార్థకమైన, కాంతిమంతమైన జీవితం నిర్మించబడుతుంది. సో, ఈ విశ్లేషణ నుంచి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, మన ఆలోచనలే మన తలరాతను సృష్టిస్తాయి. కాబట్టి ఆలోచనా విప్లవం అనేది చాలా కీలకం. ప్రపంచానికి మనం చేయగల గొప్ప సేవ మనల్ని మనం బాగుచేసుకోవడమే. ఆధ్యాత్మిక సాధనలు అనేవి మనల్ని మనం మార్చుకోవడానికి ఒక సైన్స్ లాంటివి. ఈ సూత్రాలను పాటిస్తే శాంతి, ఐక్యత మరియు ఒక లక్ష్యంతో కూడిన జీవితం సాధ్యమవుతుంది. చివరగా ఈ విశ్లేషణను ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం. ఒక్క ఆలోచన ఒక జీవితాన్ని ప్రకాశవంతం చేయగలదు అన్నాం కదా. మరి అలాంటప్పుడు ఈ రోజును ప్రకాశవంతం చేయడానికి మనమందరం ఏ ఆలోచనను ఎంచుకుందాం? ఒక్క క్షణం ఆలోచిద్దాం.